జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, చాలా సహనంగా ఉండాలి. మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటారు. రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు. గురువు మకర రాశిలో వెళ్తున్నారు. అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం. మే 6 నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు. రాహుకేతువులు మిశ్రమంగా ఉన్నారు. కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి. ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి. ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్, లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి, లేదా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి. ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి. సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. వారి ద్వారా ఆర్థిక లబ్ధి కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం చురుకుగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది. కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి.